రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రోమా 5వ అధ్యాయము 12వ వచనం, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము, అంటే పాపము వలన వచ్చు జీతము మరణము, అది క్లియర్. అయితే మనుషులందరూ పాపము చేసినందున అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మనుషులందరూ అంటే నేనేం పాపం చేసినబ్బా, నేను చిన్నప్పటి నుంచి నీతిమంతురాలిని, చిన్నప్పటి నుంచి నీతిమంతుడను, నేను వ్యభిచారం చేయలేదు, జారత్వం చేయలేదు, దొంగతనం చేయలేదు, తాగలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఒకరి గురించి అన్యాయంగా పోట్లాడలేదు, నేను ఏ పాపము చేయలేదు కాబట్టి నేను నీతిమంతుడును. వాళ్ళు పాపులు, వాళ్ళే పాపాత్మలు. ఇది పరిసయ్యుని మనసు. పరిసయ్యుడు కూడా సేమ్ ఇట్లా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను వారములకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ భాగములు 10వ భాగం చెల్లిస్తున్నాను, నేను నీతిమంతును, జారుని చోరుని వలె నేను ఉండలేదు ప్రభువా, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు స్తోత్రములు. అంటే తనను తాను నీతిమంతుడుగా అనుకుంటున్నాడు, తన పక్కన ఉన్నటువంటి వారిని అనీతిమంతులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా చిత్రీకరించుకుంటున్నాడు తనలో తాను. అంటే నిన్ను నీవు నీతిమంతుడుగా అనుకొనడం కూడా పాపమే. అప్పుడు నీ మనసాక్షికి కల్మషం కలుగుతుందంట. నిన్ను నీవు నీతిమంతుడుగా ఎప్పుడైతే అనుకుంటావో అది నీ మనసాక్షికి కల్మషం కలుగజేస్తుంది. జన్మ పాపము ఉంది. ఈ జన్మ నుంచి పాపులుగా మనిషి పుట్టినారు. పాపములోనే మన తల్లులు మనల్ని గర్భములో ధరించి ఉన్నారు. ఈ మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. మనము గమనించిన మొట్టమొదటిగా మొన్న అంతా 7 మాటలలో ధ్యానం చేసి ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. మనుషుని యొక్క పాపములు క్షమించుటకు దేవునికి మాత్రమే, మనుష్య కుమారునికి మాత్రమే హక్కు, అధికారం ఉంది. ఆదాము చేసినటువంటి ఆ యొక్క అవిధేయత వలన పాపం అనేది మనిషికి లోనికి వచ్చేసింది. పాపము లోనికి వచ్చేసింది. ఆ పాపి అయినటువంటి మనిషినికి పుట్టిన సంతానం మనం. ఆ సంతానము వలన ఆ వ్యక్తి రక్తాన్ని కలిగిన మనము కూడా, మన రక్తము కూడా అపవిత్రం అయిపోయింది. మనలో కూడా పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఏ పాపం లేకుండా పెరిగి కొంచెం పెద్దగేసరికి కోపంతో తల్లి జుట్టుపట్టి కొడతా ఉంటారు. ఏదైనా తను కోరుకున్న వస్తువు చేతికి ఎకపోతే నేల మీద ఇసిరిసిరి కొడతా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే పాపపు నైజం. ఎక్కడ పోయి నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదు. వాళ్ళ రక్తంలో ఉంది పాపము. ఆ రక్తంలో ఉన్నటువంటి పాపమును శుద్ధీకరించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఉపవాసం అనేది శరీరాన్ని శుద్ధీకరిస్తుంది, ధ్యానం అనేది మనసును శుద్ధీకరిస్తుంది, దానం అనేది డబ్బును శుద్ధీకరిస్తుంది, అలాగే వాక్యం అనేది ఆత్మను శుద్ధీకరిస్తుంది. యేసు రక్తము పాపమును శుద్ధీకరిస్తుంది. ఇవన్నీ శుద్ధీకరించే విషయాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చాలామంది యేసుక్రీస్తు ప్రభును ఊరికనే ద్వేషిస్తుంటారు. యేసును ద్వేషించడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మతాసక్తి. నా మతంలో కలుపుకోవాలి, నా మతాన్ని డెవలప్ చేసుకోవాలి, మా కులము, మా మతము, మా గోత్రము, మేము చాలా పెద్ద స్టేటస్ కలిగిన వారమి, మా సంఖ్య ఎక్కువ, మా పర్సంటేజ్ ఎక్కువ, మా మతము అంటే మతాసక్తి అనేది ఒకడిలో ఉంది అంటే అకారణంగా యేసును ద్వేషిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. పాపులను రక్షించడానికి. ఈ పాపం అనేది మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపమునకున్నటువంటి బలము మరణము, అది అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. చెడు ఉద్రేకాలు రక్తం మీద పనిచేసి అవి మనకు బీపీని, షుగర్ను, థైరాయిడ్ను, పక్షవాతాన్ని, హార్ట్ అటాక్ను
అన్ని సకల రోగములను కలుగు చేసేది పాపం, చెడు ఉద్రేకాలు. పాపము అన్న వెంటనే మనకు తట్టేది ఏమిటంటే ఇంకా దొంగతనము, నరహత్య, వ్యభిచారము. నా చేతులు ఏమి రక్తంతో నిండి లేదు కదా నేను నరహంతకుని అనుకోవడానికి. నాకు రక్తం చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి, భయం అవుతుంది. అసలు నేనెక్కడ నరహంతకుని అనుకుంటుంటారు. నరహంతకులు అని బైబిల్ గ్రంథం మనల్ని సెలవిస్తుందంటే నువ్వు కత్తి తీసుకొని పొడసాల్సిన పని లేదు. కత్తిపోటు వంటి మాటలు కూడా ఎదుటి వ్యక్తిని హత్య చేసినట్లే, అది కూడా నరహత్యనే. గాయము చేయడము నరహత్య. అంటే ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి పాప బంధకముల నుంచి విడిపించడానికి వచ్చినాడు. ఒక మాట ఎదుటి వారిని గాయపెట్టేటట్లు మాట్లాడినారనుకోండి, ఇక వారిని చంపేసినట్లే. అది ఎంత బాధ, ఎంత గాయం కలుగుతుంది అవతల వ్యక్తికి. చచ్చిపోయేంత బాధ అవుతుంది నాకు నువ్వు అన్న మాటలకు నాకు చనిపోవాలనిపిస్తుంది. అంటే ఎంత మనిషి నరహంతకుడిగా మారిపోతున్నాడు చూడండి. ఇటువంటి కుటుంబాలలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. యేసు క్రీస్తు వాక్యం యొక్క అధికారం కిందికి ఏ కుటుంబం అయితే ఉండదో, ఎక్కడైతే కలిసి ప్రార్థన చేయరో, ఎక్కడైతే కుటుంబ ప్రార్థన ఉండదో, ఎక్కడైతే భార్యాభర్తలు కలిసి ప్రార్థించరో అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఏమి కూడా దేవుని కృప ఉండదు. కాబట్టి అటువంటి నెమ్మది లేని స్థితి నుంచి నీ కుటుంబానికి విడుదల కలుగు చేయడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, అందుకొరకు వచ్చి ఉన్నాడు యేసు ప్రభు వారు. నీ కొరకు, నా కొరకు, నీ బలహీనతల నుంచి నేను విడుదల పొందడం కొరకు. ఆ మతాసక్తిని విడిచిపెట్టండి. నీ మతము నీకు సమాధానం ఇవ్వదు. నీకున్నటువంటి పెద్ద కులము నీకు భార్యాభర్తలకు మధ్య నెమ్మది ఇవ్వదు. నీ రోగమును తీసివేయదు, నీ పాపపు బలాన్ని తీసివేయదు, మరణ భయాన్ని నీకు తీసివేయలేదు మతాసక్తి అనేది. ఆ మతాసక్తి నుంచి నీవు విడుదల పొందాలని యేసు కోరుకుంటున్నాడు. అందరి కొరకు, ఒకరి కొరకే కాదు, ప్రజలందరి కొరకు. అందుకొరకే మనం క్రిస్మస్ రోజు ఒక వాక్యం చదువుకుంటున్నాం, ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజలందరికీ, ఆయనకిష్టులైన ప్రజలందరికీ, ఆయనను ప్రేమించే వారందరికీ ఆయన ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ, ఉచితంగా ఇస్తున్నాడు స్వస్థత, విడుదల, విమోచన అనేది ఫ్రీగా ఇస్తున్నాడు. దీంట్లో నువ్వు టెంకాయ తేవాల్సిన పని లేదు, నిమ్మకాయ తేవాల్సిన పని లేదు, డబ్బు తీసుకురావాల్సిన పని లేదు, ఏమి బలి ఇవ్వాల్సినటువంటి పని లేదు. హృదయపూర్వకంగా నీ హృదయం అంతటితో మోకరించి, తండ్రి నేను పాపిని, నా పాపము వలన నాకు నెమ్మది లేని స్థితి వచ్చిందయ్యా, నా దోషము వలన, నా అపరాధము వలన నేను ఈ దుఃఖకరమైన స్థితిలోకి నెట్టివేయబడ్డాను తండ్రి అని ఒప్పుకోవాలి. అందుకే చెప్పేది, పాపము వలన మనిషికి నెమ్మది ఉండదు. ఆ బలహీనత నుంచి విడిపించడం కొరకు క్రీస్తు ప్రభు వచ్చాడు. 8వ వచనం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపుల కొరకు ఎవరు చనిపోరు. నాకు మేలు చేసిన వారికి నేను మేలు చేయాలి అని అనుకుంటారు, కానీ నిజంగా మనిషి జీవితంలో మన ద్వారా యేసు ప్రభువుకు ఏ మేలు లేదు. నీ వలన, నా వలన ఆయనకు ఒరిగేది ఏమీ లేదు. నువ్వు నమ్ముకుంటే ఎంత, నమ్ముకోకపోతే ఎంత. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, దేవుడు నాకు ఈ మేలు చేస్తే నేను నమ్ముకుంటాను, దేవుడు నాకు ఈ స్వస్థత చేస్తే నమ్ముతాను, దేవుడు నేను కోరుకునేది నెరవేరిస్తే నేను దేవుని నమ్ముకుంటాను, ఆయనకు సాక్షిగా ఉంటాను అనుకుంటారు బుద్ధిహీనులు. అలాంటి బుద్ధిహీనులతో దేవుడు అంటాడు, నువ్వు నమ్మితే ఎంత, నువ్వు నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మితే ఆయన దేవుడు కాడా, నువ్వు నమ్మకపోతే ఆయన దేవుడు కాడా. నీ మేలు కొరకు దేవుడు చెప్పేది ఏమిటంటే, ఎట్లాంటి ప్రేమ, ఎట్లాంటి నమ్మకం, ఎలాంటి మనము దేవునికి ఆయన నమ్మకం కలిగి ఉండాలి, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు లాంటి విశ్వాసాన్ని దేవుడు మనుషులలో చూస్తున్నాడు. నీవు మేలు చేసినా, నీవు మేలు చేయకపోయినా, నీవు స్వస్థపరిచినా, నీవు స్వస్థపరచకపోయినా, నేను నీ కుమారుడనే తండ్రి, నేను నీకు ప్రార్థన చేస్తూనే ఉంటాను ప్రభువా. మేలు చేసినంత మాత్రాన్ని దేవుడా, తండ్రి, నాయన, అబ్బా అనేది కాదు. అందుకోసం ఈ భక్తురాలని అన్నామని గారు ఏమంటారంటే, అపాయకాలంలో నేర్చుకున్న భక్తి కొంతకాలంలోనే అంతరించిపోతుందంట. అది కంప్లీట్గా శాశ్వత కాలం వరకు ఉండదు. దీవెనల కొరకు వెంబడించేవారు, స్వస్థత కొరకు వెంబడించేవారు, ఆరోగ్యం కొరకు వెంబడించేవారు, లేకపోతే మనుషులను ఇక ఏదేదో
ఆశీర్వాదం రావాలి, వివాహములు కావాలి, మా పిల్లలకు మేము ఇల్లులు కట్టుకోవాలి, మా కుటుంబము అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వారిని యేసుప్రభు వారు ఇష్టపడరు. అటువంటి వారి పట్ల కాదు ఆయన ఇష్టం. యేసు సన్నిధిలో నడవాలి అంటే, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, ఆయన పరలోక రాజ్యం చేరాలంటే హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దూషిస్తుంటారు, ఇంకా శ్రమ పెడతారు, అన్నీ వస్తాయి. అందుకొరకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకగోరు వారందరూ హింస పొందుదురు అంటున్నారు. ఈ పరిశుద్ధ రక్తం యొక్క శక్తిని ఫస్ట్ మనిషి గ్రహించాలి. ఆత్మ చాలా ముఖ్యమైనది. శరీరం, ఇందాక చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల్లో, శరీరం కేవలము నిష్ప్రయోజనమైనది, దానిని మనము చంపివేయాలి. చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇంకొకటి వచ్చేసి, ఒకటి మతాసక్తి వలన యేసుక్రీస్తుని ద్వేషిస్తూ ఉంటారు. మా మతము, మా కులము, మా గోత్రము, మాది, మా సంఖ్య అనేది. రెండవది వచ్చేసి, మనుషులలో మాదిరి లేని జీవితాన్ని చూసినప్పుడు మనుషులు చాలా సఫర్ అవుతూ ఉంటారు. మాదిరి లేని పాస్టర్స్, మాదిరి లేని విశ్వాసులు, మాదిరి లేని ప్రార్థించే భర్త, ప్రార్థించే భార్య, చర్చికి వెళ్ళే పిల్లలు, చర్చికి వెళ్ళే తల్లిదండ్రులు అనుకుంటుంటాం. కానీ వారిలో మాదిరి లేకపోవడాన్ని చూచినప్పుడు వారు ద్వేషిస్తూ ఉంటారు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక దైవ సేవకులు మీటింగ్స్ ఏర్పాటు చేసినారంట. ఆ ఊరిలో ఒక కుర్రోడు ఎప్పుడు ఎనీ టైం మీటింగ్స్ ఏర్పాటు చేసినా కూడా వాడు భంగం చేస్తూ ఉంటాడు. లైట్స్ పగలగొట్టడము, వైర్లు పీకేయడము, ప్రార్థనకు వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు విసిరేయడము, ప్రార్థనకు బైబిల్ గ్రంథం పట్టుకొని వచ్చే వాళ్ళను ఎగతాళి చేయడము, అపహాస్యము చేయడము, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడము, బూతు మాటలు తిట్టడము, అన్ని ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాడంట. సరే, ఫస్ట్ రోజు మీటింగ్స్ ఏర్పాటు చేసినారు. బ్రదరు అంతా ఆటంకం చేస్తూ ఉన్నాడు. కన్నీళ్ళు గారుస్తుంటే ఎగతాళి చేయడము, రాళ్ళతో కొట్టడము, అన్ని ఎగతాళి చేయడము, డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు కూటాన్ని. అప్పుడు పాస్టర్ గారు, బాబు ఆ అబ్బాయిని పిలుచుకొని రండి అన్నాడంట. ఆ అబ్బాయిని పిలుచుకొని వచ్చినారు దగ్గరికి. తమ్ముడా, ఏంటి నీ సమస్య? నాకు మీటింగ్స్ అంటే ఇష్టం లేదు, పాస్టర్తో మాట్లాడే విధానం చూడు, నాకు ఇష్టం లేదు, నువ్వు రావడం ఇష్టం లేదు, వీళ్ళందరూ ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేదు, నువ్వు ప్రసంగించడం ఇష్టం లేదు, అసలు బైబిల్ అంటేనే నాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చినావు? నువ్వు ఎవరు చక్కగా ఉన్నారని? నువ్వు చక్కగా ఉన్నావా? వీళ్ళు చక్కగా ఉన్నారా? అట్లా ప్రశ్నించడము, తీర్పు తీర్చడము, వేలు పెట్టి చూపి తిరస్కరించడం అనేది ఆ కుర్రవాడు చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉంటే అప్పుడు పాస్టర్ గారు దగ్గరికి పిలిచి, బాబు కూర్చో, సరే ద్వేషం కదా నీకు యేసుక్రీస్తు అంటే? అవునండి, నాకు చాలా ద్వేషం. బైబిల్ అంటే ద్వేషం, పాస్టర్స్ అంటే ఇంకా ద్వేషం, అసలు చర్చిలు అంటే నాకు చాలా ద్వేషం, కూల్దోసేస్తా, నేను కాల్ చేస్తా, నాకు నచ్చలేదు అన్నాడంట. ఎందుకు ఇంత ద్వేషం? యేసుక్రీస్తు ప్రభువు నీకు ఏమైనా కీడు చేశాడా? ఆయన నిన్నేమైనా బాధ పెట్టాడా? నీకేమైనా నష్టం కలుగు చేసినాడా? చెప్పు, ఒకటి చెప్పు అన్నాడంట. నాకు యేసు ప్రభు ఏం చేసినాడో లేదు, నాకు ఆయన తెలియదు, నాకు సంబంధం లేదు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న చర్చికి వెళ్ళేటువంటి మా నాయన మా అమ్మను కొట్టి, ఇంకొక ఆమెను పెట్టుకొని, నన్ను మా తల్లిని మెడబట్టుకొని ఇంట్లోంచి గెంటేసి పరాయి స్త్రీతో కాపురం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఫలానా సంఘములో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు, ఆయన ప్రసంగం చేస్తాడు, ఆయన పాటలు పాడతాడు, ఆయన చర్చిలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు అన్నాడంట. అది నాకు నచ్చలేదు, అది తప్పు కదా, నాకు నచ్చలేదు. నేను మా అమ్మ చాలా అవమానాలు పొందినాం, తినడానికి తిండి లేక చాలా బాధలు పడ్డాం. అదంతా ఈ క్రైస్తవుల వలననే. అదంతా ఆయన పట్టుకున్న బైబిలే, ఆయన బైబిల్ పట్టుకున్నాడు. ఆయన దేవుడు కూడా అట్లాంటి వాడే, ఆ చర్చికి పోయే వాళ్ళు కూడా అంతే అట్లాంటి వాళ్ళే. నాకు చాలా కీడు జరిగింది అని తన అసహనాన్ని, బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడంట కుర్రోడు. అప్పుడు దైవ సేవకులు అబ్బాయిని కూర్చోబెట్టి, తమ్ముడా, సరే మీ నాన్న చేసింది ప్రధానమైన తప్పు, మీ నాన్న అలా చేయకూడదు అనేసరికి ఆ పిల్లవాడు కొంచెము పాస్టర్ గారి మాటలు వినడం మొదలుపెట్టాడంట. అంతే కదండి అయ్యగారు, అంతే కదంటే? అవును, మీ నాయన చేయడము పెద్ద తప్పు, తల్లిని కొట్టడం, దూషించడం, నీ హృదయంలో తండ్రి అంటే ఎంత ద్వేషం ఉంది, అవును కదండి అన్నాడంట. అవును నాన్న, మీ నాయన ఒక దుర్మార్గుడు, తప్పు, అలా చేయకూడదు, అలా ప్రవర్తించకూడదు. మీ నాయన మిమ్మల్ని కొట్టి నిన్ను దూషించి మీ అమ్మను మెడబట్టి దొబ్బి పక్కన పడేయడం ఒక తప్పు,
ఇంకొక పరాయిని స్త్రీని ఉంచుకోవడము ఇంకొక తప్పు. ఇవన్నీ బైబిల్ గ్రంథము తప్పు అని సెలవిస్తుంది తమ్ముడా అన్నాడంట. ఏమండి, ఈ బైబిల్ గ్రంథం అవి తప్పంటుందా? మాది తప్పంటుంది. దేవుడు సహించడు, అటువంటి వాటిని దేవుడు ఇష్టపడడు. అవంటే దేవునికి ఇష్టం లేదు. అలాంటి కార్యములు దేవుడు ఖండిస్తున్నాడు. అలాంటి వారు నరకప్రాయులు అలాంటి వారు, పరలోక రాజ్య వారసులు అలాంటి వారు ఎన్నడూ కాలేరు. అప్పుడు అబ్బాయికి మరి అంత మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే ఎందుకని వీళ్ళందరూ ఇట్లా అయిపోయినారు? మా నాన్నను తప్పని ఒకరు కూడా చెప్పలేదే అంటే, మీ నాయనకు సరైన బోధ ఇచ్చిన వాడు ఎవడూ లేడు. ఆ వాక్యాలను అతడు అనుసరించి నడవటం లేదు. పరిశుద్ధ గ్రంథం ఉంది, కానీ దీంట్లో ఉన్న సంగతులను అతడు అనుసరించి నడవటం లేదు. అవన్నీ కూడా తప్పని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వివాహము, దాని ప్రాముఖ్యత, అది కలిగేటువంటి మరి ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధమైన వివాహం ఏంటి, పిల్లలేంటి, కుటుంబం ఏంటి, తండ్రి బాధ్యత ఏంటి, తల్లిదండ్రులు ఎలాగుండాలి, అన్నీ కూడా వివరించి చెప్పేసరికి అయ్యా నాకు ఈ పరిశుద్ధ గ్రంథం కావాలి, నేను ఇలాగే జీవిస్తాను చేయటం లేదు తమ్ముడా. చాలామంది దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించకుండా, దేవుడు చెప్పిన దాన్ని పక్కన పడేసి వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరించి నడుస్తున్నారు. కాబట్టి నీలాంటి వారికి క్రైస్తవులను చూసినా, బోధకులను చూసినా ద్వేషం వస్తూ ఉంది. వారి మాదిరి లేని ప్రవర్తన మిమ్మల్ని బట్టి దేవుణ్ణి దూషణ పాలు అయ్యేటట్లు చేస్తూ ఉంది. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు పౌలు గారు, రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. కొంతమంది ఊరికే దూషిస్తూ ఉంటారు. ఇంకొకరు మూడవ వర్గానికి చెందిన వారు ఎట్లాంటి వాళ్ళంటే పాపము ఒక మనిషి హృదయంలో ఉన్నప్పుడు ఇక ద్వేషించడం మొదలు పెడతా ఉంటాడు. ఓ వ్యభిచారుడా, నీ భార్యకు నువ్వు అపనమ్మకంగా ఉన్నావే, వివాహం నాడు నువ్వు చేసిన ప్రమాణాల విషయమే నువ్వు తప్పిపోయినావే. ఈ ప్రసంగం వింటే వ్యభిచారంలో ఉన్నవారికి, భార్యకు ద్రోహం చేసేవాడికి, భార్యను దూషించే వ్యక్తికి, భార్యను వేధించే వ్యక్తికి ఖచ్చితంగా హృదయంలో పొడుసుకుపోతూ ఉంటాయి. కాబట్టి పేతురు చెప్పిన బోధ, పౌలు గారు చెప్పినటువంటి బోధ విన్నప్పుడు చాలా కఠినముగా వారి హృదయంలోకి పొడవబడి కోపంతో పండ్లు నూరుతూ, కోపము దేనికి? పాపము మనిషిని స్థిమితంగా ఉండనీయదు. అవి హృదయంలోకి బాకుల్లాగా దూసుకుపోయి ద్వేషించేటట్టు చేస్తుంది. త్రాగుబోతులారా మీరు నరకమే సరైనది. ఒక దొంగ చర్చి ముందు నుంచి వెళ్తున్నాడంట. చర్చి ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఆ చర్చి వచ్చేసరికి అతడు 2 చెవులు మూసుకున్నట. ఈ క్రైస్తవ బోధకులకు ఏం పని పాటలేదు, ఎప్పుడు కూడా నరకము, పాపము, ఇదే ఇంకా వీళ్ళకు పాపాన్ని ఖండించే పని బోధకులు. కాబట్టి అస్సలు వీళ్ళ మాట విననేకూడదు. ఆ చెవిలో పడితే నాకు కోపం వచ్చేస్తుంది, పాస్టర్ను కొట్టేంత కోపం వస్తుంది. కాబట్టి ఈ బోధ నా చెవిని పడకుండా, అందుకే నేను దొంగను కదా, నేను అసలే గజ దొంగను, ఆ పాస్టర్ యాదో ఒకటి దొంగ ఇంకానే మాట్లాడతాడు, నాకు కోపం వస్తుంది, వినకూడదు అని చెప్పి చెవిలో 2 మూతేసుకొని ఇంకా పోతా ఉన్నాడంట ఆ చర్చి దాటిదాకా. వెంటనే చర్చి దాటుతున్నాడో లేదో కాలికి ముళ్ళు గుచ్చుకుందంట. ముళ్ళు గుచ్చుకునేసరికి అబ్బా అని తీసేసరికి ప్రసంగం కరెక్ట్గా, ఓ దొంగ, గజ దొంగ, నీకు నరకమే గతి అని చెవుకు వినపడిందంట. అబ్బా అనుకున్నారా నాయన, నేను ఏదైతే వినకూడదనుకున్నానో అదే మాట నా చెవిన పడింది. ఈ పాస్టరు అనుకుంటూ చెవిని కాలికి ఉన్నటువంటి ముళ్ళును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతడు ఒక చేతో రాకుంటుందంట ముళ్ళు, ఈ చెవి అడ్డం పెట్టుకున్నాడు కదా, ఇది కూడా తీసినాడ. తీసేరికే ఇంకొక మాట వినపడింది, అయినను సరే నీలాంటి దొంగల కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, ఆయన రక్తంలో నువ్వు కడుగబడితే నీవు క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు అనే మాట. ఆ మాట అతన్ని పట్టుకుంది. దొంగ నీకు నరకమే గతి, అది కొంచెం బాధ అయ్యే విషయమే. అయితే ఇంకొక మాట కూడా ఉంది కదా, దొంగకు నరకమే గతి. అయితే ఆ దొంగతనమును ఎప్పుడైతే ఒక మనిషి పాపమును ఒప్పుకుంటాడో, విడిచిపెడతాడో, అతడు పరలోక రాజ్య వారసునిగా చేర్చబడతాడు. కాబట్టి వాక్యంలో ఏమనుంది? 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి నీవు రక్షింపబడాలంటే ఖచ్చితంగా
ఆయన రక్తము మాత్రమే సిద్ధంగా ఉన్నది. ఆయన రక్తముతో నువ్వు కడుగబడితే తప్ప నీకు పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము లేదు. అలాగే 1 యోహాను 1:9 చూస్తే మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును, శుద్ధీకరించును. చూసుకున్నాం కదా, ఉపవాసం శరీరాన్ని శుద్ధీకరిస్తుంది, దానం ధనాన్ని శుద్ధీకరిస్తూ ఉంది. అలాగే ధ్యానము మనస్సును శుద్ధీకరిస్తుంది, దేవుని యొక్క వాక్యము మన ఆత్మను శుద్ధీకరిస్తుంది. యేసు కార్చినటువంటి రక్తము మన పాపాన్ని శుద్ధీకరిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయనలోనికి రావాలి. ఎప్పుడు నీ పాపములకు నీకు శిక్ష ఉండదు. ఒప్పుకున్నావు, సరే బాగుంది. మన పాపములను మనము ఒప్పుకోవాలి. మన పాపములు మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడడం వలన ఇక మరలా వాటి జోలికి మనము వెళ్ళము. తర్వాత ఎక్కడెక్కడ ఎవరి హృదయమును మన మాటల చేత గాయపెట్టినామో, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఒప్పుకుంటుంటారు, మళ్ళీ మళ్ళీ పడిపోతుంటారు, చెప్పుకుంటుంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇది కాదు. నీవు నిజమైనటువంటి దేవుని శక్తిని పొందుకొని దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే, అందుకొరకే పొట్టి చెక్క అంటున్నాడు, దేవా నేను ఎవని వద్దైనా సరే అన్యాయంగా దేనినైనా సరే తీసుకునేడలా అతనికి 4 మరలా చెల్లిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎక్కడ అన్యాయంగా తీసుకున్నావు, ఎక్కడ దొంగతనం చేసినావు, ఎక్కడ ఎవరిని గాయపెట్టినావు, మాటల చేత చేతల చేత. ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తేనే గనుక నేను నీకపై నీ కుమారుడును అనిపించుకున్నకు యోగ్యుడను కాను. పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాప పడడం వలన పాపము చేసినప్పుడు తండ్రికి అవమానం తీసుకొచ్చినావు పరలోకపు తండ్రికి. ఎప్పుడైతే పశ్చాత్తాపడి నీ మనసాక్షిని సరి చేసుకుంటావో పరలోకపు తండ్రి ఆనందించి తల ఎత్తుకునేటువంటి విషయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చదువుకున్నాం ఇందాక 8వ అధ్యాయంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీ పాపము వలన నీకు కలిగేటువంటి శిక్ష నుంచి నీకు విడుదలిచ్చేది ఏమిటంట? 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. 4వ వచనం, మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుచువి. ఆయనతో కూడా ఈ దేహం, ఈ శరీరపు తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా మనలో ఉన్నటువంటి దుష్టత్వం, ఉగ్రతపాత్రమైనటువంటి మన పాపములు, మన దోషములు, మన అపరాధములన్నీ కూడా బాప్తిస్మము వలన మరణములో సమాధిలో, ఆయన సమాధిలో పాతి పెట్టబడతాం. ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. ఆయనతో కూడా పాతి పెట్టబడమే గుడ్ ఫ్రైడే. మన స్వభావాన్ని ఆయన శిలువ రక్తంతో కడిగి వేసుకొనుచు శిలువ యొద్దకు వచ్చి విడుదల కొరకు, విమోచన కొరకు, మన కొరకు బలియాగమైనటువంటి క్రీస్తు ప్రభు రక్తము చేత మనం శుద్ధీకరించబడినప్పుడు పాపముల నుండి మనకు విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. ఆ తర్వాత బాప్తిస్మము తీసుకున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. క్రీస్తుతో కూడా నీవు పాతి పెట్టబడాలి. బాప్తిస్మము తీసుకోవడం వలన చనిపోవడం అంటారు. ఆ చనిపోవడం వలన పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అది జరిగేటువంటి, అది ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో, ఎవరైతే యేసు రక్తంలో కడుగబడి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము మారిపోయిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51 వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెప్పుడునూ జీవించును. జీవాహారము ఆయనే ఉన్నాడు. బాప్తిస్మము తీసుకొని ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలివారం అవడం వలన ఆహారము భుజించినప్పుడు ఎల్లవేళలా మనము జీవించే వారముగా ఉంటాం. ఏంటబ్బా ఈ జీవం అంటే మనకు మరణం రాదా? మనం చచ్చిపోమా? మనము
ఇక ఎల్లవేళలా ఇలాగే జీవిస్తామా అనుకుంటాం. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. చూడండి, ఆయన ఎప్పుడైతే సమాప్తమైనదనేది తన ఆత్మను తండ్రికి అప్పగించి తల వంచినాడో అప్పుడు పరిశుద్ధుల ఎంతోమంది సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచినారంట. ఇందాక చూసుకున్న మనం ఉత్తర ప్రత్యుత్తరములలో క్షయమైనది విత్తబడి అమర్త్యతను సాధించుకుంటుంది, మర్త్యమైనది. అలాగనే క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఇంకా ఎత్తబడే సంఘములో మన శరీరము ఈ పాప శరీరాకారము రూపాంతరము పొంది మహిమ శరీరము గలదా మారిపోయి ఆయనతో పాటు మధ్యాకాశమునకు మనము కొనిపోబడగలము. 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. నూతన మనస్సు, నూతన బుద్ధి, నూతన ఆత్మ, నూతన స్వభావము ఎక్కడ నీకు దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతుందండి? ఎవరిస్తారు ఇవన్నీ కూడా? ఏ మెడికల్ షాప్లో దొరకవు, ఎక్కడ ఏ ఫ్లాట్ల బిజినెస్లో దొరకదు, ఎక్కడ ఏ ఐటీ కంపెనీలో దొరకదు. నువ్వెంత డబ్బు పోసినా నీకు నూతన మనస్సు ఇవ్వరు, నూతన స్వభావం నీకు ఇవ్వరు. ఎక్కడ దొరకదు నీకు అది. అది కేవలము యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే. ఎవడైనను క్రీస్తు నందు ఉన్నప్పుడే, క్రీస్తు నందు అంటే దేవుని వాక్యము నందు నీవు ఉన్నప్పుడు మాత్రమే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవుని వాక్యము నీవు అధికముగా చదవడం వలన నీ మనసు శుద్ధీకరించబడుతుంది. నీ చెడిపోయిన పాత స్వభావము వెళ్ళిపోయి దైవిక స్వభావాన్ని నీవు ధరించుకుంటావు. దేవుని స్వభావం నీకు అబ్బుతుంది, దేవుని మనసు నీకు అబ్బుతుంది. దేవుని మనసు ఆయాసం పెట్టుకోదు, దేవుని మనసు తీర్పు తీర్చదు. దేవుని మనసు చూసినాం కదా మనం 7 మాటలో, ఎంత మంచి చక్కటి ఆయన మనస్సు, ఆయన క్యారెక్టర్ అది. తండ్రి వీరేమి చేయుచున్నారు, తనను హింసించుచున్నటువంటి వారి ఎడల శత్రుభావము చూపకుండా ఆయన సహిస్తూ ఓపికతో క్షమిస్తూ, ప్రేమించడం ఒక ఎత్తు, క్షమించడం ఇంకొక ఎత్తు. క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, వారిని క్షమించు ప్రభు అంటున్నాడు. మన బాధ్యతలను మనం నమ్మకంగా నెరవేరుస్తాం. దేవుని యొక్క రాజ్యమును ప్రకటన చేయడమే, దేవుని యొక్క సువార్తను నీ జీవితంలో ఎలాంటి భయంకరమైన చెడిపోయిన స్థితి నుంచి అదే చేసేది. చాలామంది మతం మారండి, కులం మారండి. మీరు ఎందుకండి క్రైస్తవులు ఇట్లా చెప్తారు? మీరు చాలామందిని ఇది చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు అంటున్నావు. నువ్వు మతాసక్తి కలిగిన వాడువైనా ఉండాలి, లేకపోతే సరైన మాదిరి లేని క్రైస్తవులను చూచి క్రీస్తుని ద్వేషించే వ్యక్తివైనా ఉండాలి, లేకపోతే పాపములో ఉన్న వ్యక్తివైనా ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవారు మాత్రమే సువార్తను ప్రకటిస్తుంటే ఖచ్చితంగా అడ్డుకుంటారు, ఆటంకపరుస్తారు. ఇక్కడ చెప్పవద్దు. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు గజగజ వణికి పారిపోతాయి. కాబట్టి దయ్యానికి ఇష్టం లేదు, దురాత్మలకు, సాతానుకు, అపవాదికి దేవుని వాక్యం ప్రకటించడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ వాక్యము నీ చెవిన పడితే నువ్వు మారితే, ఓ దొంగ నీకు నరకమే గతి. ఒక చిన్న మాట ఆ వ్యక్తిని, దొంగను ఆలోచింపజేసింది. దేవుని వాక్యం మనుషులను ఆలోచింపజేస్తుంది. నీ భార్యకు నీవు అపనమ్మకమైన భర్తగా ఉంటివే, నీ పాపము నీ పిల్లలను చూస్తావు, జాగ్రత్త. నువ్వు పశ్చాత్తాపడకపోయినట్లయితే దాని ఫలాన్ని నీవు చూస్తావు. ఇది ఎంత భయం పుట్టించే మాట అండి. దేవుని మాట అది ఏ విగ్రహము ముందా నీ స్వభావం అది చెప్పలేదు. అవి కన్నులు ఉంటాయి విగ్రహాలు, అవి చూడలేవు. నోరు ఉంటుంది, అవి మాట్లాడలేవు. కాళ్ళు ఉంటాయి, నడవలేవు. చేతులు ఉంటాయి, నీకు ఏ సహాయం కూడా చెయ్యలేవు. నువ్వు పాపివని నిన్ను హెచ్చరించలేవు. శాశ్వత పరిష్కారాన్ని ఇస్తా అంటున్నాడు యేసు ప్రభువారు. నీకు నెమ్మదినిస్తాను. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ప్రభువు కుటుంబాలకు నెమ్మదినిస్తాను, సంతోషం ఇస్తాను. అకాల మరణాలు అక్కడ ఉండవు, దుర్వార్తకు జడియరు. అనారోగ్యం పాలై మనుషులు హాస్పిటల్లో మందులు, డబ్బులు ఇష్టానుసారంగా సాతానుడు రేపుతా ఉన్నాడు మనుషులను, కుటుంబాలను. చూడండి ఎందుకు? దేవుని వాక్యం యొక్క అధికారం కింద నీ దేహం లేదు. చదువు వస్తుంది, ఏం చేసుకొని నీ చదువు? వార్తాపత్రికలు చదువుతావు. జగన్ ఇట్లా, నరేంద్ర మోడీ ఇట్లా, చంద్రబాబు నాయుడు ఇట్లా. నీకేం మేలు చేస్తాయి? వార్తలు, ఎదవ మీటింగ్స్, పనికిరాని కబుర్లు నీకు ఏమైనా మేలు చేస్తాయా? ఆపదలో నీకు సహాయపడతాయా? చెప్పండి. ఆపదలో నీకేమైనా హెల్ప్ చేస్తాయండి వార్తాపత్రికలు? ఎవరికి ఏం మేలు చేయవు. జస్ట్ ఒక సమాచారం తెలుసుకుంటారు అంతే. అక్కడ ఏం జరిగింది, ఇక్కడ భూకంపం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, అన్నీ ఉబుకుసుకుపోని కబుర్లు తప్ప అది ఎవరికి ఏం మేలు చేయదు. దేవుని వాక్యం చదువు,
ఈ వాక్యము నీ రక్తాన్ని శుద్ధీకరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకొరకే దేహమునకు ఆరోగ్యము కావాలంటే దేవుని వాక్యాన్ని చదువు. క్యాన్సర్ పోగొడుతుంది దేవుని వాక్యం. ఎయిడ్స్ రోగగ్రస్తులు బాగైపోతున్నారు. డాక్టర్స్ కూడా అలివి కాని రోగాలను దేవుని వాక్యము అద్భుతముగా శుద్ధీకరిస్తుంది. నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. విశ్వాసం కలిగిన ఒకని రక్తంలోనికి రోగక్రిములు ప్రవేశించినను ఆ వ్యక్తిలోని దేవుని శక్తి విశ్వాసము ద్వారా రోగక్రిములను చంపి నాశనం చేస్తుంది. ఎలాంటి రోగక్రిములైనా సరే నీ బ్లడ్లో పాడు చేస్తాయి. జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. ఏమని? ఒక అవిధేయత, ఒక చెడు ఉద్రేకాలు, ద్వేషమైనా సరే, వ్యతిరేక తలంపులు అవి మనలోనికి బ్లడ్లోనికి ఇంకిపోయి రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తాయి, చెడగొడతాయి. అక్కడ ఉన్నటువంటి కణాలు అనేటివి అన్నీ కూడా చెడిపోతాయి. బ్లడ్ అనేది బాగా చెడిపోతుంది. చెడు ఉద్రేకం తెచ్చుకోండి. ఒక్కసారి కోపం వచ్చినప్పుడు మనిషి ఎట్టుంటాడు? ఊగిపోతుంటాడు. ఆ కోపం వలన బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి పక్షవాతం రావడానికి అవకాశం ఉంది. ఆ కోపం వలన మనిషి కడుపులోంచి వచ్చేస్తుంది ఒక ఉద్రేకం. ఎడ్రినల్ అనేటువంటి ఒక ఎంజైమ్ అధికంగా ఊరినందువలన అది గుండెపోటును తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమంటారంటే వీళ్ళను సడన్లో నిద్ర లేపవద్దండి. వీళ్ళకి ఏది కూడా దుర్వార్తలు ఏదైనా సరే ఆశ్చర్యం, అధికంగా సంతోషం ఇచ్చేటువంటి వార్తలైనా, అధికంగా బ్యాడ్ న్యూస్ అయినా, ఏదైనా బ్యాడ్ న్యూస్ అయినా గుడ్ న్యూస్ అయినా డైరెక్ట్గా వాళ్ళకి చెప్పవద్దండి. కొంచెం ఆగి చూచి జాగ్రత్తగా వాళ్ళు ఓకే ఉన్నప్పుడు అప్పుడు చెప్పండి. ఎందుకు? సడన్లో చెప్తే ఏమవుతుంది? వినికిడి వలన రక్తం మీద ప్రభావం చూపిస్తుంది. మరి నువ్వేం వింటున్నావు? దేవుని మాటలు నువ్వు వినడం వలన నువ్వు విశ్వాసము కలిగి ఉంటావు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వ్యర్థమైన మాటలు నువ్వు విన్నావు అనుకోండి, దేవుని మాటలను బోధించేటువంటి దేవుని సేవకుల గురించి కానీ, లేకపోతే నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీవు అభిమానించే వాళ్ళ గురించి కానీ ఒక చెడ్డ వార్త ఏదైనా నువ్వు విన్నప్పుడు నువ్వు ప్రేమించలేవు. అంటే మనం విన్నటువంటి వార్త అనేది మన మైండ్లో పనిచేస్తుంది, మన హృదయంలో పనిచేస్తుంది. వినడం అంతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే నువ్వు ఏమి వింటున్నావు, నువ్వు ఎలాగ వింటున్నావు, నువ్వు వినే మాటల విషయమై జాగ్రత్తగా ఉండు. వినాలి. కొంతమంది వినింది హవ్వ దేవుని మీదనే వ్యతిరేకత తీసుకొచ్చింది. వినడం అనేది నిన్ను దేవుని నుంచి, దేవుని భక్తి నుంచి, సేవకుల నుంచి, ప్రార్థన నుంచి, సంఘం నుంచి, దేవుని సమాధానకరమైన స్థితి నుంచి దూరం చేసేటట్టు ఉండకూడదు. అది దూరం చేస్తుంటే దెయ్యమే. చూడండి, అపవాది దేవుడి నుంచి ఆదామును ఏదైనా తోట నుంచి దూరపరిచేసింది. అందుకొరకే మనం వినే మాటలు దేవుని సన్నిధిని మనతో ఉంచే విధంగా ఉండాలి. అందుకొరకే భక్తుడైన జాషువా దానికి ఒక మాట అంటారు, నీవు ఒక వ్యక్తిని గౌరవిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు ఎవరైనా సరే తనకు నచ్చని వ్యక్తుల గురించి నీ దగ్గర చెప్తే నువ్వు అనాలంట, అబ్బాయి నువ్వు మాట్లాడే మాటలు నేను అతన్ని గౌరవించనీయకుండా చేస్తాయి. ఒక వ్యక్తిని మనం గౌరవించనప్పుడు వాళ్ళ బోధైనా సరే, మాటైనా సరే పెద్దగా ఇష్టం ఉండదు. ఇప్పుడు అభిమానం, సినిమా యాక్టర్స్ను మనం అభిమానించాం అనుకోండి, ఏం చేస్తారు? సినిమా యాక్టర్ వచ్చినాడంటే పరిగెత్తుకొని పోతారు. కొంతమంది చూడడానికి, కొంతమంది బోధ వినడానికి. నచ్చినటువంటి నాయకుడు వచ్చినారనుకోండి, పరిగెత్తుకుంటూ పోతారు, పోయి జాగ్రత్తగా ఆలకిస్తారు. ఆ వ్యక్తి నీకు నచ్చలేదనుకో, నేనేం చేయాలి? వస్తే అయితే చంద్రబాబు నాయుడు వచ్చినాడంట, లోకేష్ వచ్చినాడంట, పవన్ కళ్యాణ్ వచ్చినాడంట, నరేంద్ర మోడీ వచ్చినాడంటే నేనేం చేయాలి? వస్తే అయితే నేనేం చేయాలి? వస్తే ఏం చేయాలా? మస్తు వస్తుంటాడు ఆయన, వస్తాడు, చెప్తాడు, పోతాడు. నాకు ఇష్టం లేదు. నీకు నచ్చని వ్యక్తి ఎంత మంచి మంచి మాటలు, వాగ్దానాలు చేసినా నువ్వు ఇష్టపడవు. నచ్చాలి అన్నమాట మనిషి. అందుకొరకే పౌలు గారు మమ్ములను మీ హృదయంలో చేర్చుకోండి. చేర్చుకున్నప్పుడు ఒక మనిషి మీద మనకు గౌరవం ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, అభిమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట మీద, బోధ మీద ఖచ్చితంగా మనం గౌరవం ఇస్తాం, నిఘా పెడతాం, ఏకాగ్రతతో చూస్తుంటాం, జాగ్రత్తగా వింటుంటాం, హృదయంలో చేర్చుకుంటాం. కాబట్టి పౌలు గారు అంటున్నారు, విలువైన దేవుని మాటలు మీకు బోధించుతున్నటువంటి దైవ సేవకులమైన మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. నువ్వు కనుక హృదయంలో చేర్చుకోకపోయినట్లయితే నీకు నా మాట మీద గౌరవం ఉండదు. అప్పుడు ఈ విలువైన మాటలను నువ్వు వినకుండా పక్కకు తోసివేస్తావు. అది నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా నీకే మేలు ఉండదు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకొరకే మనము మతాసక్తి కలిగిన వారుగా ఉండకూడదు. మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు, మాదిరికరమైన జీవితం జీవించడానికి వచ్చాడు. ఎన్ని బోధలు వింటున్నాం. ఒక తల్లిగా, తండ్రిగా, లేదా కుమారుడిగా, కుమార్తెగా
లేకుంటే బోధకులుగా, ప్రసంగికులుగా, సువార్థికులుగా మాదిరికరమైనటువంటి జీవిత విధానాన్ని మనం ప్రజలకు చూపించాలి. మాదిరి లేకపోతే నీవు కొడుకు చేత ద్వేషించబడతావు. మంచి తండ్రిగా, మంచి తల్లిగా నువ్వు ఉండలేదనుకో, నీ కుమార్తె వలన నీవు ఖచ్చితంగా ద్వేషించబడతావు. దాంట్లో మనం వాళ్ళను వీళ్ళను ఆడిపోసుకునేది కాదు. ఎందుకు నాకు గౌరవం ఇవ్వటం లేదు, ఎందుకు నన్ను ప్రేమించడం లేదు, ఎందుకు నా భర్త నాకు ప్రేమించడం లేదు, ఎందుకు నా భార్య నాకు గౌరవించడం లేదంటే నీ ప్రవర్తన ఫలం అంతే. దాని కొరకే బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే స్వీయ పరీక్ష చేసుకో. ప్రభువా, నేను మంచి ప్రార్థనా పరురాలైన భార్యగా లేను ప్రభువా. వాక్యంలో మీరు చెప్తున్నారు, వాక్యం లేకుండానే అవిధేయులుగా జీవించుతున్న నీ భర్త దేవుని భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన చూచినప్పుడు అతన్ని నువ్వు మార్చుకోవచ్చు అంటున్నావు ప్రభువా. నా దగ్గర మాదిరికరమైన ప్రవర్తన లేదు కాబట్టే కదా నా మాటను నా భర్త లెక్క చేయలేకపోతున్నాడు. తండ్రి, నన్ను మార్చుము ప్రభువా. మాదిరి కలిగిన ప్రవర్తన నాకు దయచేయండి. దైవిక శక్తితో నేను నా పెనిమిటిని యొద్దకు లాక్కొని వచ్చేటువంటి మాదిరిని నాకు మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం ఎవరైతే పొందుకుంటారో, ఆత్మాభిషేకం ఎవరైతే పొందుకుంటారో ఆత్మను ఆకర్షించేవారుగా ఉంటారంట. అయస్కాంతానికి ఇనుమును ఆకర్షించే శక్తి ఎట్లా ఉంటుందో అట్లనే దైవిక శక్తితో మనం నింపబడినప్పుడు ఆత్మను ఆకర్షించుకున్నటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. మరి సొంత భర్తను ఆకర్షించుకోలేకపోతున్నాం దేవుని వద్దకు, సొంత కుమారుని మనం ఆకర్షించుకోలేకపోతున్నాం, సొంత తండ్రిని మనం ఆకర్షించుకోలేకపోతున్నామంటే సరైనటువంటి మాదిరి లేని జీవితమే కదా. మరి మనలాంటి ప్రవర్తన వలననే కదా ఎంతోమంది ఆ యవనస్తుని చూస్తూ ఉన్నాం, పెట్రోమాక్స్ లైట్లు పరగలగొట్టి లైట్లు ప్రార్థనకు వచ్చే వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడే. అట్లాంటి వాళ్ళు కనుక సమాజంలో ఉన్నారంటే వాళ్ళ ప్రాబ్లం ఏమిటో మనం పట్టుకోవాలి. అసలు నువ్వు ద్వేషించడానికి ఏంటి కారణము? యేసు నీకు ఏ కీడు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనా కీడు చేశాడా? ఆయన ఎవ్వరికీ కీడు చేయలేదు. ఆ మాదిరి లేని క్యారెక్టర్ని చూసినప్పుడు కొంతమంది ద్వేషించడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారిని మనము ప్రార్థనతో దేవుని వద్దకు తీసుకుని వచ్చి వారి మదిలో ఉన్నటువంటి డౌట్స్ అనేటివి కూడా మనం క్లియర్ చేయాలి. అలాగే పాపము ఉన్నవారు దేవుని వాక్యాన్ని, దేవుని ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను, చక్కటి రక్తాన్ని దేవుడు కార్చి మన కొరకు ఆయన కృపను ఇచ్చి ఉన్నాడు. అయితే కృపను చాలామంది నిరర్ధకం చేస్తున్నారు పాపము చేత. ఆ పాపముల నుంచి విడిపించబడాలనేది దేవుడు కోరుతున్నాడు. ఆయన బాప్తిస్మం వలన, ఆయన మరణంలో మనం పాలివారం కావాలి. బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ కండ్లు నావి కావు. కాబట్టి క్రీస్తు ప్రభు కండ్లు కామంతో ఎప్పుడు చూడవు. ఆయన తనను బాధ పెట్టిన వారిని సైతం ప్రేమతో దృష్టించే దేవుడు, కరుణ కటాక్షము కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, విధేయత కలిగిన దేవుడు. కాబట్టి ఆయన లక్షణాలను మనం పుణికిపుచ్చుకుంటాం. బాప్తిస్మము ద్వారా మన పాపపు స్వభావము, పాపపు అలవాట్లు, చెడు లక్షణాలు, ఉద్రేకాలు, కోపాలు, ఒత్తిడులు, తీర్పు తీర్చడం, నిందించడం, ద్వేషించడం, తప్పులు బట్టి తిరస్కరించే ఏదైనా సరే దేవునికి అయిష్టమైన ప్రతి దుష్ట స్వభావము కూడా ఆయన మరణములో పాతి పెట్టబడి ఈరోజు పునరుత్థాన శక్తితో క్రీస్తు ప్రభువారు లేచినాడు. ఆయన లేచి ఉన్నాడు. అలాగే మనము కూడా పాపముల నుంచి సంపూర్తిగా విడిపించబడి పునరుత్థాన శక్తితో నూతన జీవము, నూతన మనసు, నూతన ఆత్మ, నూతన ఆలోచనలు, నూతన దర్శనం కలిగి దేవుని కొరకు నిలబడి ప్రభువును చూపించే విధంగా మనం ఉండాలి. మనల్ని చూసిన వారు అయ్యా మీరు యేసు ప్రభువా అనగలిగిన విధంగా ఉండాలి. ఆ సంపూర్ణత కొరకు మనము ప్రయాసపడాలి. ఇంకా ఎంతకాలము తీర్పు తీర్చడం. కొంతమంది మార్కులు వేసే పనిలోనే ఉంటారు. ఇంకా ఏ మీటింగ్కి పోయినా అక్కడ బాగా పాటలు ఉంటాయి, అక్కడ బాగా భోజనాలు పెడతారు, అక్కడ ప్రసంగం చాలా బాగుంటుంది, బాగా అర్థమవుతుంది, నీ తలకాయ అర్థమవుతుంది. ఏది నీకు అర్థమయ్యేది? బాగా అర్థమవుతుంది తెలుగేగా. ఎక్కడ పోయినా నీ ముఖానికి తెలుగే. తెలుగు తప్ప నీకు ఏ భాష రాదు. నీకు తెలుగులోనే దేవుడు చక్కగా అర్థమయ్యే విధంగా ఎవరెవరి ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతుంటాడు. ఊరికే విని ఈయన బాగా చెప్పినాడు, ఆమె బాగా చెప్పింది, ఆయన బాగా చెప్పినాడు, ఈ మార్కులేసే ఉద్యోగం నుంచి ఫస్ట్ తొలగి ఇక నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా స్వభావం ఏమి? ఇందాకే మనం చూసుకున్నాం. ఒక విగ్రహం దగ్గరికి ఇద్దరు భార్యాభర్తలు కానీ కుటుంబం కానీ పోయి నిలబడితే నువ్వు పాపివి, నీ భార్యకు నువ్వు ద్రోహం చేస్తున్నావు, నీలో దాచబెట్టబడిన ఈ పాపం ఉంది, నీలో గర్వం ఉంది, నీలో హెచ్చించుకునే తనం ఉంది, నీకు డబ్బు గర్వం ఉంది, నీకు కుల గర్వం ఉంది, నీలో రంగు గర్వం ఉంది, నీకు అహంకారం ఉంది, నీలో నేరారోపణ చేసే స్వభావం ఉంది, ప్రపంచంలో అందరికంటే నేనే నీతిమంతుడును అనుకునేటువంటి హెచ్చించుకునే స్వభావం ఉంది, అందరికంటే నేను మేలు, నాకు అంతా తెలుసు, నేను బాగున్నాను, ఓకే అంతా పర్వాలే, నేను నా పిల్లలు శుభ్రంగా ఉన్నాం, నా బంధువులందరికంటే నేను మేలు. నువ్వు ఒక గర్వపాత్మను కలిగి ఉన్నావు, నువ్వు ఒక మూర్ఖపాత్మను కలిగి ఉన్నావని ఏ విగ్రహం నీకు ఎప్పుడు చెప్పదు, చెప్పలేదు, ఎన్నటికీ కూడా చెప్పలేదు. ఎందుకంటే అది
మూగ విగ్రహాలు కాబట్టి అవి బంగారంతో కానీ, మట్టితో కానీ, కర్రతో కానీ, లేదా వివిధ లోహాలతో కూడా చేసినటువంటి విగ్రహాలే. అది కింద పడిపోతే నువ్వు ఎత్తాల్సిందే తప్ప తనకై తాను లేయదు. దాని చేత కాదు, శుభ్రం నువ్వు చేయాల్సిందే తప్ప ఫోటోను కనుక నువ్వు అట్లే పెట్టినట్టు ఒక వారం, నెల, 12, ఒక సంవత్సరము బూజు పట్టిపోతుంది. ఏమీ లేదు. అందుకొరకే విగ్రహము కేవలము వట్టిదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ కష్టకాలంలో నీకు సహాయం చేయకపోతే విగ్రహం వట్టిదని నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. నా కష్టకాలంలో నాకు సహాయం చేశాడు కాబట్టి దేవుడు సజీవుడని నేను వెలుగెత్తి చాటి చెప్పగలను. క్రైస్తవులలో ఉన్న ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, నిరీక్షణకు ఆధారం లేని చోట దేవుడు అద్భుతాలు చేయగలడు. డాక్టర్స్ సైతం బ్రతకడు అని డిక్లేర్ చేస్తే నా దేవుడు బ్రతికించే దేవుడు. అబ్రహాంలో ఉన్న నిరీక్షణ అదే. నేను బూడిదతో ఇస్సాకును దహనము చేసిన ఈ బూడిద నుంచి దేవుడు తిరిగి నా ఇస్సాకును నాకు మరలా దయచేస్తాడు. అది నిరీక్షణ అబ్రహాములో. అందుకొరకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అంటే అది. అలాంటి నీతి కలిగిన వారు చేసే ప్రార్థనల వైపు దేవుడు తన చెవులు పెట్టి ఉంటాడు. కానీ అపనమ్మకముతో, అవిశ్వాసముతో, భయముతో జరుగుతుందా లేదని అపనమ్మకం, అట్లాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ నీ క్యారెక్టర్ దేవునికి ఇష్టకరంగా ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు వీళ్ళ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు? చాలామంది మనకు చెప్తా ఉంటారు, బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, మాకు ఇది అవసరతలు ఉన్నాయి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అని ప్రత్యేకంగా వ్యక్తులను మాత్రమే ఎందుకు ప్రజలు అడుగుతుంటారంటే, మీరు రైట్ వేలో ఉన్నారు కాబట్టి మీరు చేసే ప్రార్థనను దేవుడు గ్యారెంటీగా ఆలకించి మాకు సహాయం చేస్తాడని నమ్మకం మాకుంది. దయచేసి మా కొరకు వేడుకోండి అంటున్నాడు చెరసాల అధిపతి పౌలు గారితో, శీల గారితో. అయ్యా, నేను రక్షణ పొందుటకు నా కొరకు దయచేసి వేడుకోండి. దైవ సేవకుల ప్రార్థన అనేది చాలా అవసరము. ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడుతాడు, తిరగాసి ఎవరాలు ఏముండదు, డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ఆ దేవునితో డైరెక్ట్గా మాట్లాడే ఒక గొప్ప భాగ్యాన్ని దైవ సేవకులకు యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పగించి, మీ మాట వినేవాడు నా మాట విన్నట్టే, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, మిమ్మల్ని దూషిస్తే నన్ను దూషించినట్లే, మిమ్మల్ని తృణీకరిస్తే నన్ను తృణీకరించినట్లే, మీకు గిన్నెడు చల్లనీళ్ళు తాగడానికి ఇస్తే అది నాకు చేసినట్టే. అంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడు దేవుడు సేవకులకు. చూడండి ఎంత గొప్ప భాగ్యము. అంత గొప్ప భాగ్యవంతమైన ఉచితమైన రక్షణను ప్రభు మన కొరకు ఇస్తే ఉచితంగా కాలదనుకుంటా ఉన్నారు మనుషులు. ఎంత రెక్లెస్ చూడండి, నిర్లక్ష్య భావం అనేది మనిషిలో చాలా ఉంది. ఆ నిర్లక్ష్య భావం అనే దురాత్మ అధికారం కింద నుంచి ఫస్ట్ మనం విడిపించబడాలి. దురాత్మలు ఈ ప్రకృతిలో దురాత్మలే ఎక్కువ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి ఫస్ట్. నేను చేసుకోవాలనుకుంటున్నాను ప్రార్థన, నేను చేసుకోలేకపోతున్నాను. ఇదే బాధ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అనుభవించినాడు. ఏమని? మేలైనది చేయవలనన్న తలంపు నాకు కలుగుచున్నది, కానీ నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు నేను చేస్తున్నాను. నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. మాట్లాడకూడదు అనుకుంటున్నాను, నోరు జారి మాట్లాడేస్తున్నాను. ఏమనకూడదు అనుకుంటున్నాను, నోరు అప్పితప్పి అరేస్తున్నాను. వెళ్ళకూడదు అనుకుంటున్నాను, వెళ్తున్నాను. చూడకూడదు అనుకుంటున్నాను, చూస్తున్నాను. చేయకూడదు అనుకుంటున్నాను, సహవాసము, నేను దుష్టులతో సాంగత్యము సహవాసము చేసేస్తున్నానే. నేను జయించాలి అనుకుంటున్నాను, నా వల్ల కావటం లేదు. ఎందుకంటే ఈ శరీరము పాప నియమానికి, లోపలున్న ఆత్మ దైవిక నియమానికి ఒకదానికొకటి విరోధంగా పోరాడుచున్నవి. ఈ మాట చెప్పినటువంటి పౌలు గారు ఎదిగి 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 ఆఖరికి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. దానికి మధ్యన ఎంత టైం పట్టింది తెలుసా అండి పౌలు గారికి? ఎట్లా ఎదిగినాడు మరి. రక్షించబడము ఒక ఎత్తు, ఎదగడం ఒక ఎత్తు. కొంతమందికి తెలియకుండా మీరు ప్రార్థనకు పోతారే, మీరు ఇట్లా చేయొచ్చునా, నువ్వు ప్రార్థన చేస్తావే, నువ్వు ఉపవాసం ఉంటావే, నువ్వు ఇటనొచ్చునా, మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కదబ్బా కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉండొచ్చునా అని చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. దేవుని నమ్ముకోవడం, నువ్వే నమ్మేదేంది? దెయ్యాలు కూడా నమ్ముతున్న యేసు నామంలో. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అంటే గజగజ వణికి పారిపోతూ ఉన్నాయి. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడు దేవుడు. చిన్న పిల్లోని పట్టుకొని భక్తి మాటలు మాట్లాడినట్టుంది. ఇప్పుడు చిన్న పిల్లోడు, సండే స్కూల్ పిల్లలు వస్తారు మా దగ్గరికి, ప్రార్థనకు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బైబిల్ గ్రంథం పట్టుకొని చక్కగా పాటలు పాడుతుంటారు, వాక్యం కంఠత చేస్తుంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లల్ని పట్టుకొని, నువ్వు దేవునికి బాగా ప్రార్థన చేస్తున్నావే, ఏం చేసుకున్నావు నువ్వు, ఏం లాభము, దయ్యం పోట్టుకోలేకపోతున్నావు, ఆ స్వస్థత ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేసేవాడివే కదా, నువ్వు కూడా దేవుని కాడికి పోతున్నావు కదా, అక్కడ చేయి అంటే వాడి వయసు ఎంత, అనుభవం ఎంత? అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం.
అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎదిగే కొద్దీ అనుభవం. 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆలోచించే విధానం వేరు, 3 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆలోచించే విధానం వేరు, 13 సంవత్సరాల కుర్రోడు ఆలోచించే విధానం వేరు, 50 సంవత్సరాల వృద్ధులు ఆలోచించే విధానం వేరు. అంటే వయసుకు పెరిగే కొద్దీ మనిషిలో పరిణతి చెందుతుంది. ఆత్మలో, ఆలోచనలో పరిణతి చెందుతున్నారు, మాటల్లో పరిణతి చెందుతున్నారు. పిల్ల శాస్త్రాలు కాదు. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల శాస్త్రాలు చేస్తేని, పెద్దవాడన ఇప్పుడు పిల్ల శాస్త్రాలు మానివేస్తేని. భక్తిలో బైబిల్ పట్టుకునే వెంటనే ఎవరు పరిశుద్ధులు పరిపూర్ణులు కారు. దానికి టైం ఉంది, ఎదగాలి. మనిషి పుట్టిన వెంటనే నడురా అంటే నడవలేడు. 1 సంవత్సరం పిల్లోని పరిగెత్తరా అంటే వాడి శాత కాదు. 5 సంవత్సరాల పిల్లోని 100 కేజీల బరువు ఎత్తురా అంటే వాడి వల్ల కాదు. భక్తి కూడా అంతే. యేసుక్రీస్తును పట్టుకునే వెంటనే అద్భుతాలు చేసేయాలి. యేసుక్రీస్తును పట్టుకున్న ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయాలి, ప్రతి ఒక్కరూ ఆశ్చర్యకార్యాలు చేయాలి, ప్రతి ఒక్కరూ నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా యేసుక్రీస్తు లాగా ఉండాలంటే అప్పుడే కాదది. దానికి తర్ఫీదు, కఠోర శ్రమ అవసరం. దేవుణ్ణి దర్శనం పొందడం కొరకే మునులు కఠోర శ్రమ పొందడం కొరకు హిమాలయాలకు వెళ్తున్నారు. మామూలు మనుషులకు ఉండి వాళ్ళు కూడా దర్శనాలు చూడవచ్చు కదా. కఠోర శ్రమ అవసరం. చేతులు పాపం చేసిన కమండల మీద చేయబెట్టేసి ఎండగడుతుంటారు. ఈ దేహము చాలా దుర్మార్గమైన కార్యాలు చేసింది కాబట్టి ఈ దేహాన్ని శ్రమ పెట్టాలని చెప్పి ఎండకు, అరణ్యంలో దప్పిక, నీళ్లు, తిండి, నిద్ర, స్నానం ఏమీ లేకుండా దేహాన్ని కఠినపరుచుకుంటుంటారు మునులు. సంవత్సరాల తరబడి చేస్తే ఇతని క్యారెక్టర్, ఇతని కఠోర శ్రమ దేవునికి, దేవతకు మెచ్చి అప్పుడు దర్శనమిస్తారని అప్పట్లో మనము కొన్ని సినిమాలు, కథలు చెప్తూ ఉంటారు. అంటే బ్రీఫ్గా చూపిస్తున్నారు, దేవునికి నీవు ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే నిన్ను నీవు ఖచ్చితంగా పాపముల నుంచి విముక్తి పొందే విధంగా శ్రమపరచుకోవాలి. మరి నువ్వు శ్రమపరచుకోవడం లేదే, నీకెందుకు వస్తే తలంపుల మీద జయం? ఉపవాసం ఉండి ప్రార్థించవు, రాత్రంతా దేవుని సన్నిధిలో మొరపెట్టవు, దేవుని వాక్యము నిన్ను శుద్ధీకరించేదని తెలిసిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని అసలు ముట్టుకోవు. ఏదో తప్పుల తడక మీద కన్నడి తెరిచి చూసి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వించరు. రైట్. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఇలాగ ఆశీర్వించరు. దేవానికి వందనాలు, ఈ వాక్యాన్ని నా పట్ల నెరవేర్చి చిన్న ప్రార్థన అయిపోయింది, అప్పుడే వచ్చేస్తుంది దీవెన. దానికి ఒక స్టెప్స్ ఉన్నాయి. దేవుడు దర్శించాలంటే, దేవుని తాగిడి నువ్వు చూడాలంటే, దేవుని అభిషేకం నువ్వు పొందుకోవాలంటే, దేవుని స్వరం నువ్వు వినాలంటే స్టెప్స్ ఉన్నాయి. అంత ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఉన్నటువంటి ఈ రోగం పోవాలంటే మీ ఇంట్లో చాలా మృత్యుదేవత తిరుగుతుంది కాబట్టి మీరు గ్యారెంటీగా మృత్యుంజయ జపం చేయాలి. మీరు ఈ మంత్రోచ్చారణ చేయండి, ఈ పొర్లు దండాలు పెట్టండి, ఈ హోమం చేయండి, ఈ విధంగా అభిషేకం చేయండి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇలాగా అని పూజారి గారు భక్తులకు వారి విశ్వాసాన్ని బట్టి కొన్ని చెప్తూ ఉంటాడు. లేదు పూజారి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చి పడేస్తా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మాకు వ్యాపారం అభివృద్ధి పొందాలా అంటే అవుతుంది? అది అయ్యే పనేనా? లేదు పూజారి గారు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు మాత్రము రేపు పెట్టిన బిజినెస్ ఆశీర్వదించబడాలా, ఇంకా నేనే మంచి సావుకారిని కావాలా మా ఊర్లో అంటే అవుతుందా? అతడు చెప్పినటువంటి స్టెప్స్ను, పద్ధతులను, నియమ నిబంధనలను అనుసరించి నడుస్తున్నారా లేదా ప్రజలు? అది కాదు, సత్యము కాదు అని తెలియదు బిడ్డలకు, ప్రజలకు. వారు ఒక అమాయకమైనటువంటి ఒక నమ్మకంతో దేవత మీద విశ్వాసం ఉంచి పూజారి గారి మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఇది చేస్తాం కాబట్టి మాకు ఈ మేలు జరుగుతుంది, జరగబోతుందని వారి యొక్క నమ్మకం. అవి మేలు చేయలేవు, కీడు చేయలేవు అని వారికి తెలియదు. శాశ్వత పరిష్కారం లేదు, అక్కడ శాశ్వత పరిష్కారం ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతంగా నిన్ను స్వస్థపరచడం, మళ్ళీ జన్మలో నీకు ఆ రోగం రాదు. ఇంకా ఒకసారి ప్రభు యొక్క హస్తం నిన్ను తాకిందంటే జీవితంలో ఎప్పుడు కూడా ఆ అనారోగ్యం, ఆ బలహీనత, ఆ దరిద్రత నిన్ను ఎప్పుడూ ముట్టదు. నేను అనుభవించినాను. మైగ్రేన్ తలనొప్పి చాలా సీవియర్గా ఉండేది, నాకు చాలా భయంకరమైన మైగ్రేన్ తలనొప్పితో నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క హస్తము నన్ను తాకిందో, దేవుని యొక్క శక్తి నన్ను తాకిందో, మళ్ళీ తిరిగి నాకు ఆ మైగ్రేన్ తలనొప్పి అనేదే లేదు. ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు రాలేదు. ప్రభు ఒకసారి స్వస్థపరిస్తే ఇక మరలా తిరిగి జబ్బు మనకు రావడం అనేది జరగదు. అయితే కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ నేను అదే సినిమాలు, మళ్ళీ నేను అదే ఆచారాలు, దేవుడు స్వస్థపరిచినాడులే ఇంకా బాగున్నాను, సినిమాలు బాగా చూడొచ్చు అని నేను మళ్ళీ నామకార్థ జీవితాన్ని, ఆచార సంబంధమైన వ్యవహారాల్లో కనుక నేను చిక్కుకొని పోయి ఉంటే తప్పకుండా రోగం మళ్ళీ తిరగబెడుతుంది. అంత మాత్రాన ప్రార్థన చేసినారు పాస్టర్స్, బాగైనాను, కానీ మళ్ళీ వచ్చింది నాకు. కాబట్టి మళ్ళీ పాస్టర్ గారికి అడిగిపోవాలి.
పాపమునకు పట్టు మన మీద ఉన్నంత వరకు, సాతానుకు శత్రువు అయిన అపవాదికి మన మీద పట్టు ఉన్నంత వరకు ఆ రోగం మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ సమస్య, ఆ బలహీనత, ఆ భయం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా అంటుంటాడు. అందుకే యేసుప్రభువు వారు కంప్లీట్గా మనము నూతన సృష్టిగా మారిపోవాలి. అందుకొరకే నువ్వు నూతన సృష్టిగా మారాలంటే క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తు ప్రభు రక్తంతో కడుగబడాలి, క్రీస్తు యొక్క వాక్యంతో నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైనటువంటి ఆయన శరీరములో, ఆయన రక్తంలో మనం పాలివారమైనప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి ఆలోచనను, ఆయన స్వభావాన్ని, ఆయన నడతను మనం ధరించుకోగలం. అదే ఈస్టర్ అంటేనే పునరుత్థాన పండుగ. కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగొచ్చిందో, క్రీస్తు ప్రభు ద్వారా మనము బలహీనులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే క్రీస్తు ప్రభు యుక్త కాలంలో మన కొరకు చనిపోయినాడు. కాబట్టి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన సిలువ వేయబడి ఉన్నాడని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన పరిశుద్ధ రక్తం చేత కడుగబడి మన పాపమును ఆయన యొద్ద ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలివారమైతే క్రీస్తు స్వభావంతో మనం కూడా ఉండి ఆయన రాజ్యాన్ని కట్టగలం.